సార్ ఏ డిపార్ట్మెంట్లో చేసేవారు మీరు? ఎన్ని సంవత్సరాలు అయింది రిటైర్డ్ అయ్యి? నేను విద్యాశాఖ డిపార్ట్మెంట్లో పనిచేశాను. గజెట్ పదవిలో రిటైర్మెంట్ అయినా నేను పదవి విరమణ చేసి 1 సంవత్సరం అయింది. కరెక్ట్గా 1 సంవత్సరం నుంచి కూడా మాకు ఇక్కడ ₹1 కూడా రాలేదు. మేము మా రిటైర్మెంట్ బెనిఫిట్ని సాధించుకోవడం కోసం బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నాకి మేము సంగారెడ్డి జిల్లా నుంచి మా ఫ్రెండ్స్ అంతా కలిసి హాజరైనాం. ఎప్పుడు ఇస్తామంటున్నారు మరి? ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఇస్తామని చెప్తా ఉన్నారు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్? ప్రభుత్వం ఖచ్చితమైన హామీ ఏమి ఇవ్వట్లేదు. ఈ రోజు రేపు అంటూ వాయిదాలు వేస్తున్నారు. నెలకు 700 కోట్లు అంటున్నారు, కానీ ఆ 700 కోట్లు ఎవరికి వస్తున్నాయో, ఎవరి అకౌంట్ సంబంధిస్తున్నాయో కూడా మాకు అర్థం కావట్లేదు. కానీ ఎప్పుడు ఇస్తామని కన్సల్మెంట్ చేయడం మాకు చెప్పలేదు. కాబట్టి మేము ఇప్పటివరకు చాలా నష్టపోయినాము. త్వరగా ప్రభుత్వం స్పందించి మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తొందరగా ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు మీరు చేతిలో రిటైర్మెంట్ ఉద్యోగుల ఆత్మహత్యలు కనబడుతున్నాయి అంటున్నారు? ఇప్పటి వరకు ఎంతమంది చూసారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన? సుమారుగా ఇప్పటి వరకు 55 మంది పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ను సకాలంలో ఇవ్వకపోవడం వల్ల వారి ఆరోగ్యం క్షీణించి వాళ్ళ అప్పుల పాలు అయిపోయి ఆ బాధతోటి వాళ్ళు 55 మంది సుమారుగా 55 మంది మరణించారు. అందులో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇంకా మున్ముందు ఈ ఆత్మహత్యల సంఖ్య పెరగకుండా ఉండాలంటే వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ని త్వరగా ఇవ్వాల్సిందిగా మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఏ డిపార్ట్మెంట్లో చేసేవారు సార్? నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేశాను. కరీంనగర్ జిల్లా నుంచి నేను వచ్చాను. నేను ఈ సంవత్సరం గత సంవత్సరం ఫిబ్రవరిలో రిటైర్డ్ కావడం జరిగింది. నాకు ఇప్పటి వరకు ఒక పెన్షన్ తప్ప ఏ ఒక్క పైసా కూడా నాకు ఇంతవరకు రాలేదు. గత దాదాపుగా మార్చి 2024 నుంచి రిటైర్డ్ అయినటువంటి ఎవరికి కూడా ఈ రిటైర్మెంట్ బకాయిలు ఎవ్వి కూడా చెల్లించబడలేదు. చాలామంది టెన్షన్లతోటి, మనోవేదనతోటి, ఇంటికి సంబంధించినటువంటి గృహ రుణాలకు సంబంధించినటువంటి అంశాల మీద, అలాగే పిల్లలకు పెళ్లి చేయాలని, నా బిడ్డకు పెళ్లి చేయాలి. నేను రిటైర్డ్ అయినప్పుడు ఉన్నటువంటి బంగారం ధర దాదాపు 80,000 ఉండే, ఇప్పుడు 1,50,000 అయిపోయింది. సో నేను ఇప్పుడు ఎప్పుడు కొనాలి, ఎప్పుడు పెళ్లి చేయాలని, నా బిడ్డకు చాలా పెళ్లి చేసేటువంటి బాధ్యత నాది ఉంది. కాబట్టి ఈ సమస్య చాలా నాకు ప్రాబ్లం అవుతుంది. అలాగే నేను ఇల్లు కట్టుకున్నా సార్. ఇల్లు కట్టుకున్నటువంటి దానికి 28,000 ఈఎంఐ పే చేయాలి. నాకు వచ్చేది 40,000 పెన్షన్ వస్తుంది. మరి నా ఇల్లు ఎలా గడవాలి, నేను ఈఎంఐ ఎలా కట్టాలి, నా కుటుంబ పరిస్థితి ఏ విధంగా జరగాలి? సో నాకు ఇచ్చినటువంటి డబ్బులు కూడా నాకు తొందరగా వెంటనే చెల్లించినట్టయితే మాకు ఇచ్చేటువంటి ఈ పెన్షన్ కూడా మాకు వచ్చేటువంటి డబ్బులకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా కాదు. అంటే మాకు ఇచ్చేటి నాకు ఒక 50 లక్షలు రావాలి, దానికి ఇంట్రెస్ట్ వచ్చేటువంటి డబ్బులు కూడా 40,000 అవుతుంది. ఆ అమౌంట్ మాత్రమే ఇస్తారు, నాకు పెన్షన్ కూడా ఇవ్వట్లేదు అన్నట్టే నాకు. కాబట్టి నాకు తొందరగా ప్రభుత్వం 700 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్తున్నారు కదా, 700 కోట్లలో మీకు వస్తుందని ఆశ లేదా? మాకు 700 కోట్లు ప్రభుత్వం గత 4-5 నెలల నుంచి ఇస్తున్నది కరెక్టే. కానీ ఇందులోపల ప్రధానంగా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎక్కువగా పోతుంది. మా రిటైర్మెంట్ పర్సన్స్కి దాదాపు 10 to 15% మాత్రమే చెల్లించబడుతుంది. అది కూడా ఒక మెడికల్ రీఎంబర్స్మెంట్ కొంతవరకు ఇచ్చారు. అలాగే జీపీఎఫ్ గత డిసెంబర్ మాసం వరకు, డిసెంబర్ 2024 వరకు ఎవరైతే జీపీఎఫ్ చెక్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే వచ్చింది. ఇప్పుడు నేను దాదాపు 1 ఇయర్ అవుతుంది, నాకు ఒక్క పైసా కూడా రావట్లేదు. ఇది పరిస్థితి సార్. మనం చూడొచ్చు. సార్ ఏ డిపార్ట్మెంట్లో చేసేవారు మీరు? మీరు ఏ డిపార్ట్మెంట్లో చేశారు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సంవత్సరాలు అయింది రిటైర్మెంట్? నేను పోయిన సంవత్సరం మేలో రిటైర్ అయ్యాను. ప్రభుత్వము మాకు ఇచ్చినటువంటి మాకు రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ ఏ ఒక్కటి కూడా కనీసం జీపీఎఫ్ అలాంటివి కూడా ఏమీ ఇవ్వడం లేదు. మేము రకరకాల ఇబ్బందులు ఉన్నాము, ఆరోగ్య పరంగా కూడా సరిగా లేము. అదే రకంగా బ్యాంకు ఈఎంఐలు కూడా కట్టలేకపోతున్నాము. మరి ఇలాంటి సమస్యలన్నింటి మీద మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ తొందరగా మాకు రావాల్సినటువంటి నిధుల్ని విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇక్కడ ధర్నా బాధనైతే రిటైర్మెంట్ ఉద్యోగులు. ఏ డిపార్ట్మెంట్లో చేసేవారు సార్? నేను టీచర్, జూన్లో రిటైర్ అయ్యాను. కానీ మాకు ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు. ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఈఎంఐలు కట్టకుండా బాధలు పడుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాము.
ఈఎంఐలు కట్టలేము, పెళ్ళిళ్ళు చేయలేము, ఎక్కడ వేసిన మొంగలు అక్కడే ఉంది. ఒక పెన్షన్ రావటం అనేది జరుగుతుంది కానీ మాకు మిగతా ఏమీ లేవు. అసలు మేము ఎందుకు దాచుకున్నామరా దేవుడా అనుకున్నాం. మాకు ఒక నమ్మకం ఉండేది, గవర్నమెంట్ దాంట్లో దాచుకుంటే మాకు సేఫ్టీ అనేది ఉండేది. ఇప్పుడు ఆ సేఫ్టీ కూడా పోయింది. మేము ఏదో అన్నారు కదా, మేము మా డబ్బులు మేము పెట్టుకుని మేము మిమ్మల్ని అడుక్కు తినాల్సి వచ్చిన రోజులు తీసుకొస్తున్నందుకు మేమేం అవ్వాలి, ఎవరికి చెప్పుకోవాలి బాధలు? పెళ్ళిళ్ళు ఆపేసుకుంటున్నాము, కట్నాలు ఇవ్వలేకపోతున్నాము, ఇల్లు కట్టుకోలేకపోతున్నాము, భోజనాలు ఏమన్నా గట్టిగా అడిగితే చావుకు సిద్ధమవుతున్నామే కానీ ఇల్లు గడపలేని పరిస్థితుల్లో చావుకు సిద్ధమై చచ్చిపోతున్నారు. హెల్త్ ప్రాబ్లం, ఈహెచ్ఎస్ ఇస్తామంటారు, ఈ రోజు వరకు ఈహెచ్ఎస్ లేదు. అదే ఇప్పుడు జరుగుతున్న ఎంప్లాయీస్కి 1.15 crore మేము ఇస్తాము అని మొన్న అనౌన్స్ చేస్తున్నారు. ఈ రకమైన ఇప్పుడు ఏమిటంటే గవర్నమెంట్ పెన్షనర్లు వేరు, రిటైర్డ్ వేరు, ఎంప్లాయీస్ వేరు అనే ఒక పాలసీని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. మమ్మల్ని ఏమో మమ్మల్ని వదిలేయడం నిర్లక్ష్యంగా వాళ్ళనేమో కొంచెం తీసుకోవడం అనేది ఒక పక్షపాత ప్రేమ కూడా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. మాకు ఆ నమ్మకం లేదు మా డబ్బులు వస్తాయని. చాలా ఇబ్బందులు పడే స్థితిలో ఉన్నాము. పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి. కొన్ని పెళ్ళిళ్ళు అయితే మేము ఆ రోజు ఇస్తాము అని ప్రామిస్ చేసి ఒక బాండ్ ఇస్తే ఆ బాండ్లు కూడా పోయినాయి. ఎవరు దీనికి జిమ్మేదారి, ఎవరు చేయాలి? మేమేం చేయగలం? ఎక్కడ వరకు మేము నడిపించగలం? ఈ లోపల మాకు ఏదో వస్తే చనిపోతాం. మా డబ్బులు లేకుండా మేము చనిపోవడం తథ్యం అనేది చూపిస్తున్నారు ఎగ్జాంపుల్. వాళ్ళు ప్రభుత్వాన్ని రక్షించి మమ్మల్ని రక్షించాలి. మీరు ఒక పక్క సరిగా తల్లిదండ్రులు చూడకపోతే 15% కట్ చేస్తాము, అవి కట్ చేస్తాం, ఈ కట్ అదే చేస్తామని చెప్తూ మీరే మమ్మల్ని చూడనప్పుడు ఇక మిగతా మా పిల్లలు మమ్మల్ని ఏం చూస్తారు? మేమేం చూడాలి? మమ్మల్ని ఓల్డేజ్ హోముల్లో పడేసే స్టేజ్కి తీసుకొస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసం అయితే ఒక దీక్షలో, అంటే ఇక్కడ ధర్నా చౌక్ వద్ద వారి యొక్క దీక్ష మాత్రం. సార్, ఏ డిపార్ట్మెంట్ మీది? ఎన్ని సంవత్సరాలు అయింది రిటైర్మెంట్? ఎడ్యుకేషన్ టీచర్స్ మేము. నేను మొన్న జూన్ 25లో అయినా. ఏ డిపార్ట్మెంట్ చేసేవారు? టీచర్ ఎడ్యుకేషన్. ఏమంటున్నారు మరి మీ బెనిఫిట్స్ అడిగితే? బెనిఫిట్స్ జోలికే పోవడం లేదు. నెలకు 700 కోట్లు ఇస్తామన్నారు. ఆ విధంగా ఇచ్చినా సరే కానీ అది కూడా నెల ఒక నెల ఇచ్చి 3 నెలలు ఆపుతా ఉన్నాడు. ఇది చాలా ఘోరమైనటువంటి. ఇంకోటి జీపీఎఫ్ అనేది, ఇది మేము దాచుకున్నటువంటి డబ్బులు, ఇవి మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా. ఆల్రెడీ ఒక టీచర్ రిటైర్డ్ అవుతుందంటే దానికి సంబంధించిన బడ్జెట్ ముందే రిలీజ్ అవుతుంది. ఆ బడ్జెట్ను వేరే పథకాలకు వాడుకొని మాకు లేకుండా చేసి చాలా ఇబ్బందులు అవుతున్నటువంటిది ఇది. మీరు ఏ డిపార్ట్మెంట్లో చేసేవారు? టీచింగ్ డిపార్ట్మెంట్. భారతీయ జనతా పార్టీ మీ పక్షాన ఉంటుంది. జస్ట్ 6 months అయింది. ఏమంటున్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతే? Nothing is coming. We are just only getting pension by monthly, not more than any other benefits like gratuity or GPF, PHGLI, GLS, all these benefits we are not getting. So what is happening now? పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని మెల్లమెల్లంగా మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వానికి టచ్ చేసి మాకు మార్చి నుంచి వస్తే చాలా మంది చనిపోయిన ఇప్పటికే. లాస్ట్ ఇయర్ కొంతమంది చనిపోయినారు. ఈ ఇయర్ టోటల్ గా మోర్ దెన్ 55 members హ్యావ్ డైడ్, అంటే డ్యూ టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. మరి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే మా పైసలతో మేము మా ఫ్యామిలీ పీపుల్ విల్ బి గుడ్ ఎనఫ్ కదా. దట్స్ వాట్ వీ వాంటెడ్ టు గివ్ ఎ మెసేజ్. మీరు చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాలు అయింది మీరు రిటైర్డ్ అయ్యి? సార్ 1 year అయిపోయింది సార్. నా పేరు ఆంజనేయులు సార్. ఏం లేదు, మేము ఏమంటున్నాం అంటే మేము దాచుకున్న పైసలు మాకు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏం నొప్పి. ఇప్పుడు ఇంకొకటి ఏంటిదంటే నెలకు 700 కోట్లు ఇస్తుంటుంది గవర్నమెంట్. ఎక్కడ పోతుంది 700 కోట్లు? మా రిటైర్డ్ ఎంప్లాయీస్కు స్పెషల్ ఫండ్ ఏర్పడమంటున్నాం. ప్రతి నెల ఓన్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్కే వచ్చేటట్లుగా ఒక 1000 కోట్లు ఇస్తే. ఇంకొకటి అన్ని ప్రభుత్వం ఇచ్చే పైసలు ఏం కావి, మేము దాచుకున్న పైసలు అవి ఎటు పోయినాయి పైసలన్నీ. కాబట్టి మేము ఈ స్టేజ్లో ధర్నాకు రావడం శోచనీయం. ధర్నాలకు పోకుండా ప్రభుత్వం తొందరగా స్పందించి వెంటనే ఇవ్వకుండా నెలకు ఒక 1000 కోట్ల 2000 కోట్ల ప్రతిపాదించి
మాకు ఓన్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. పెన్షన్ కరెక్ట్ వస్తున్నాయా మీకు రావాల్సినటువంటి పెన్షన్స్ వస్తున్నాయి సార్, పెన్షన్స్ జీతాలు రేపు ప్రభుత్వం అదే అంటుంది, గతంలో ఇవ్వలేదు, మేము ప్రతి నెల ఫస్ట్ క్లాస్ జీతాలు ఇస్తున్నాం, ఒకటి నినాదం, కానీ మేము దాచుకున్న పైసలు మాకు ఇవ్వడానికి లేదు. మేము నెలకి ఇస్తున్నాం అంటే సార్ వాళ్ళు తీసుకుంటారా, ఎమ్మెల్సీ తీసుకుంటారా, మాకంటే ఎక్కువ జీతం కాదు, వాళ్ళు తీసుకుంటే మాకు ఇస్తారు. కాబట్టి మా జీతం మాకు ఇవ్వడం కాదు, మాకు రావాల్సిన బకాయిలన్నీ ఏకమొత్తం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.